హాయ్ అండి. ఈరోజు మన లక్కీ కిచెన్లో రాతి ఉసిరికాయ పచ్చడి పట్టి చూపిస్తానండి. అదే పెద్ద ఉసిరికాయలు అంటారు కదా, కానీ ఇంట్లో చెట్టుకు కాసిన కాయలండి. అందుకే చిన్న చిన్నగా ఉన్నాయి. కొంచెం లోపల ఎక్కువగా ఉంటుంది, అందుకే కత్తి చాకు కూడా దిగట్లేదు. ఇది ఈ ఉసిరికాయలు మా ఫ్రెండ్ ఇచ్చిందండి నాకు. వాళ్ళ ఇంటికాడ చెట్టు కాసిందంట. కొన్ని తను పట్టుకుని నాకు కొన్ని ఇచ్చింది. అందుకే నేను కూడా కలుపుతున్నానండి ఉసిరికాయ పచ్చడి. ముందు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకుని ఘాట్లు పెట్టుకుని ఇలాగ స్టవ్ పైన ఆయిల్ వేసి వేయించుకోవాలి. కొంచెం ఈ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేయక తీసేసుకోవాలి. ఇప్పుడు నేను మరి పక్కన చింతపండు కూడా నానబెట్టుకున్నాను. నేను నిమ్మరసం వేయట్లేదండి, చింతపండు వేసి పడుతున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ ఉంచి ఇప్పుడు ఈ చింతపండు ఉడికించుకోవాలి. గుజ్జు నిమ్మరసం కూడా వేసి పట్టుకొచ్చండి, కానీ ఇది చింతపండు వేసి పట్టుకుంటే కొంచెం నిల్వ ఉంటుంది, బాగుంటుంది కూడా టేస్ట్. అందుకని నేను చింతపండు వేస్తాను. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసానండి. చూడండి, ఇదంతా ఇలా గుజ్జు కూడా ఉడికించుకోవాలి. తర్వాత ఒక గిన్నె వేసుకొచ్చేది చల్లారుతుందండి. మళ్ళీ బాండి కడుక్కొని స్టవ్ పైన ఆయిల్ పోసాను. కొద్దిగా మెంతులు, కొంచెం ఆవాలు ఇవన్నీ కొద్దిగా దోరగా వేయించుకోవాలి. తర్వాత ఎల్లుల్లిపాయ రమ్మలు కూడా కచ్చామచ్చి దంచుకుని ఇవి కూడా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే బాగుంటుంది, పచ్చడి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఈ ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుందండి రైస్లోకి. చుండలు అయిపోయి ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇది ఒక గ్లాస్ కారం వేస్తున్నానండి నేను. ఉసిరికాయలు కొన్ని ఉన్నాయి కదా. సాల్ట్ కూడా కొద్దిగా వేస్తున్నాను. కొంచెం ముందు చింతపండులు వేసాను, సరిపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఒక 2-3 స్పూన్లు ఆవపిండి, 2-3 స్పూన్లు మెంతిపిండి కూడా వేస్తున్నానండి. అంటే 3 స్పూన్లు అనుకోండి, అది 3 స్పూన్లు, ఇది 3 స్పూన్లు వేసాను ఆవపిండి మెంతిపిండిని. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసి ఉసిరికాయలు వేసి కలుపుకోవాలండి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న కిందకి మనకు ఆయిల్ మిగిలింది కదా ఉసిరికాయలు వేయించుకున్నది, అది కూడా వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు పోపు కూడా చల్లారిపోయింది, ఇది కూడా వేసి కలుపుకోవాలండి. ఉసిరికాయలు, ఈ చిన్న ఉసిరికాయలు చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. కలుపుకుని బాటిల్లో పెట్టుకోవాలండి. ఇదంతానే మన దగ్గర డబ్బా ఉంటే డబ్బాలో పెట్టుకోవచ్చు, ఇలాగ గాజేసా ఉంటే గాజేసాలో పెట్టుకోవచ్చండి. మా ఆయన గారికి అయితే చాలా ఇష్టం ఉసిరికాయ పచ్చడి. చూడండి, మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇలాగ ఒక 3 రోజులు ఇలా ఉంచుకోవాలండి. 3 రోజుల తర్వాత మళ్ళీ తిరగ కలుపుకోవచ్చు. చూడండి, 3 రోజుల తర్వాత మంచిగా చూడండి కిందకి వెళ్ళిపోయింది, నూనె పైకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని గిన్నె వేసి కలుపుకోవాలండి. చూడండి, అంతలా వచ్చాక కలుపుకోవాలి గిన్నె వేసుకుని. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా చెక్ చేసుకుంటానండి, సాల్ట్ సరిపోయిందో లేదో. అప్పటికప్పుడు మనకు తెలియదు, 3వ రోజు అయితే తెలుస్తుంది సాల్ట్ సరిపోయింది లేదన్నదే. సరిపోలేదండి, కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను ఇప్పుడు నేను. ఆ రోజు ముందు రోజు 3 రోజుల ముందు తిరగలిపినాడే అన్నం కలుపుకొని తింటే భలే ఉందండి, చాలా బాగుంది టేస్ట్. ఏదైనా పప్పు నూనెలు వేసుకుంటేనే బాగుంటుందండి పచ్చళ్ళలోని. నువ్వుల పప్పు నూనె కానీ, పల్లీల నూనె కానీ. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.